ఎలా డెవలప్ చేసిందంటే పైన షెడ్ అసలు ఎండే పడదు. 1900 వచ్చిన దానికి ఫుడ్ తింటున్నారు, చపాతీలు. ముక్క ఫ్రీ ఫుడ్. ఈ కపిలేశ్వర స్వామి వాటర్ ఫాల్స్ ఉంది పైన రోడ్డు కొండ మీద, ఇది కిందికి దిగే రోడ్డు. ఇక్కడ కొండ దిగి ఇక్కడ కొండ దిగుతారు, కిందికి ఎక్కడానికి పైకి అలా ఎక్కేస్తారు. ఇక్కడ అన్ని హోటల్సే, మీరు ఇక్కడ ఉండాలంటే ఈ రోడ్ అంతా హోటల్సే. హోటల్స్ చాలా కొత్తగా హోటల్స్ కట్టారు, చాలా బాగుంటాయి హోటల్స్. ఇక్కడే దిగేసి ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి అలిపిరి నుంచి అట్లా వెళ్ళిపోతారు, దగ్గర కాబట్టి. అబ్బా అలిపిరికి స్టార్ట్ కొండ ఎక్కడానికి ఇక్కడ ఇదే స్టార్టింగ్ పాయింట్. కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు నేను, అలాగే వచ్చేసాను ఇంటి నుంచి. పిల్లలు కూడా అంతే అలాగే వచ్చారు. టెంకాయ తీసుకుందామా? లేడీస్ అంతా ఇక్కడ ఉన్నారు, చెల్లెలు వైఫ్. స్టార్టింగ్ కొంచెం స్టార్ట్ అవుతుంది, కలర్ఫుల్గా ఉంటుంది. టెంకాయలు ఫస్ట్ టెంకాయ కొట్టే పోవాలి ఇక్కడ. ఒకసారి ఇదిగో కర్పూరము, టెంకాయ, పసుపు, కుంకుమ అన్నీ వేసేసి స్టార్ట్ అయ్యాలి. అన్నం పెట్టుకొని స్టార్ట్ కావాలి, బాగా జరగాలని. అండి అండి అఖిల్ పట్టుకోండి, చేపట్టుకోండి, చేపట్టుకోండి. మీరు ఇచ్చింది కొట్టండి, ఇచ్చాడు మూల. చెప్పు గోవిందా, చెప్పుకోవాలి. ముగ్గురు ఒకేసారి కొడండి. చెప్పు గోవిందా, గోవిందా. 0 kilometer started. How many steps? 3000 steps ఉంటాయి. 7 kilometers అనుకుంటా మొత్తం టోటల్ జర్నీ. ఫ్రీగా, ఎండాకాలం కదా. ఎంత ఉందిరా మొత్తం? సూపర్. ఫస్ట్ గోపురం రాజగోపురం. వావ్, కొన్ని వందల ఏళ్ల కింద కట్టిన టెంపుల్. ఇంకా చెక్కు చెదరలేదు అసలు ఎక్కడ, అలాగే ఉంది. ఎలా డెవలప్ చేసిందంటే సిస్టమేటిక్. పైన షెడ్ అసలు ఎండే పడదు, చల్లగా ఉంటుంది. మన ఎండాకాలంలో కూడా హాయిగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో చెక్ చేస్తారు, సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత లోపల అనిస్తారు. లేడీస్ సపరేటు, జెంట్స్ సపరేట్. మన జెంట్స్ కదా, ఇందులో ఇదిగో అయిపోయింది సెక్యూరిటీ చెక్. ప్రతి మెట్టుకు ఒక నెంబర్ కూడా రాసింటారు వాళ్ళు, ఎంత నెంబర్ అని. చూడండి, 39, 38 నెంబర్. కొంతమంది ప్రతి మెట్టుకు కుంకుమ చూస్తుంది పాపం. మొత్తం ఫ్యామిలీ అంతా వస్తున్నాము, కలకలగా నవ్వుకుంటా జాలీగా
మెట్లు ఎక్కుతా అంటే అసలు ఎక్కినట్టే ఉండదు, కళ్ళు తిరిగినట్టే ఉండదు. ఏమంటావు చిట్టి? 300 మెట్లకి చెమటలు కారిపోయినట్టు ఉన్నాయి అందరికి. ఇంకా 3200. అబ్బా, ఒక 5 మంది మెట్లు ఎక్కినాము చూడాలి పరిస్థితి చూడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టు మీద కూర్చున్నారు. నేను మాత్రం టాప్. ఇంకా 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 నడమంటే నడిచేస్తాను నేను. స్ట్రాంగ్ నేను. చాలా ఎత్తుకుండేది ఇక్కడ, చాలా ఎత్తుగా ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ మోకాలు పర్వతం చాలా ఎత్తుగా ఉంటుంది. మిగతా ప్లేస్ అంతా ఈజీగా ఉంటుంది నడవడానికి. ఆజీవన్ మండపం స్టెప్ నెంబర్ 650 680. ఎంత ఏటవాళ్ళు ఉన్నాయి మెట్లు. ఇదే చాలా కష్టమే. మోకాలు పర్వతం తర్వాత 1100 వచ్చిన దానికే మొత్తం కరిగిపోయినాయి. ఇంకా 2400 స్టెప్స్ ఉన్నాయి. ఎలక్కాయలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఎలక్కాయలు మన పక్కన వేసిపోతారు, వెలిగిస్తూ ఉంటారు. కర్పూరం వేసుకుంటూ పోయినారు. తీసుకోవచ్చు, ఫుడ్ పెడతారు. హాస్పిటల్ కూడా ఉంటుంది. 2083 స్టెప్ నెంబర్ అంట. వచ్చిపోతే ఇక్కడ ఫుల్ ఎక్కువ తిరుగుతాయంట. అది కూడా చూద్దాం వీడియో. వేరే ఐస్ క్రీమ్ తింటున్నారు వీళ్ళు. నేను మామిడికాయ, కూల్ డ్రింక్స్ అంటే ఎలా మీకు స్పెషల్, సిటీకి స్పెషల్ మజ్జిగ. అసలు మామూలు ఫుడ్ తినట్లేదు వీళ్ళు. మొత్తం లంచ్ అవసరం లేదనుకుంటా ఎవరికి. స్ప్రైట్ ఆల్సో, ఇంకా మజ్జిగ అవసరం లేదు. గాలిగోపురంకి వచ్చేసాం అమ్మా. ఇక్కడ దాకా గాలిగోపురం వరకు చాలా మెట్లు ఎత్తుగానే ఉంటాయి, గ్యాప్ ఉండదు. అట్లే వచ్చేయాలి. ఇక్కడ నుంచి కొద్దిగా గ్యాప్ ఉంటుంది. ఈ గాలిగోపురం దగ్గర నుంచి స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇట్లా స్పేస్ వచ్చి స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ దాకా మాత్రం చాలా మెట్లు ఎత్తుగానే ఉంటాయి. స్పేస్ చూడు, మా వాళ్ళందరూ ఇక్కడే కూర్చున్నారు. మధ్యలో గాలిగోపురం దగ్గర ఆగాము. ఆగి మా వాళ్ళు ఫుడ్ తింటున్నారు. చపాతీలు, ఇక్కడ గోబీ, ఫ్రైడ్ రైస్. ఇక్కడ ఫుడ్ ఉంటుంది. మధ్యాహ్నం వస్తే తినండి, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి. ఇంకా 2-3 అవర్స్ ఉంటుంది జర్నీ. ఫుడ్ తినే వెళ్ళండి, మళ్ళీ ఆకలి చేస్తుంది. మధ్య ఫుడ్ ఇలా ఫుడ్ ఎక్కడ ఉండదు. మళ్ళీ కొండ పోయిన తర్వాత కూడా ఫ్రీ ఫుడ్ ఉంటుంది, కానీ అంత టైం ఉండదు కదా. ఇక్కడ తినేసేయండి, కావాలంటే అక్కడ ఇంకోసారి తినండి. ఇక్కడే వాటర్ ఉంటుంది, ఫ్రెష్ వాటర్. ఇక్కడ బాటిల్స్ ఇస్తారు వీళ్ళు. వాటర్కి ప్లాస్టిక్ వాటర్, ఇలాంటి బాటిల్స్ వాడతారు. ఇక్కడ బాత్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ తాగడానికి వాటర్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ ఎంత గాలి గోపురం. ఇక్కడ తినేసి వెళ్ళండి. గోపురం చూడు ఎంత అందంగా ఉందో. కొన్ని ఏళ్ల కింద కట్టినవి, మళ్ళీ పెయింటింగ్ వేసినారు అనుకోండి, కానీ చాలా అసలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అంత స్ట్రాంగ్గా ఉన్నాయి అసలు. ఇటు పోవాలి. ఇక్కడ 2080 స్టెప్స్ ఎక్కాము ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇంకా ఒక 1500 స్టెప్స్ ఉంటాయి అంతే. టెంకాయలు బా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ స్కూటీలు ఉన్నాయి ఇక్కడ దారిలో. ఎందుకంటే ఇక్కడ వెండర్స్కి, మర్చెంట్స్ వాళ్ళకి ఇవన్నీ తేవడానికి ఆ బైక్స్ యూస్ చేసి ఇంత దూరం వస్తారు. సగం దూరం వస్తారు. ఇక్కడ నుంచి కిందికి తీసుకోవడం ఈజీగానే ఉంటుంది. అందుకే ఈ బైక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. లేక్ దగ్గర అక్కడక్కడ ఇలా రోడ్డు కిందికి దిగే రోడ్డు కనబడుతుంది. ఎక్కే రోడ్డు రాదు. స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎక్కే రోడ్డు రాదు, దిగే రోడ్డే కనబడుతుంది. ఏది కృష్ణుడా? అవునవును, కృష్ణుడు స్టాచ్యూ కూడా ఉంది అక్కడ. పైన పోతుంది, కింద నడుచుకుంటూ పోతాం. ఆడికి వెళ్ళి చూద్దాం. కృష్ణుడి టెంపుల్. నాకు తెలియదు కృష్ణుడి టెంపుల్ ఉంది అన్న. ఇదే ఫస్ట్ టైం చూడ్డాము. బాగుంది, మంచి సెంటర్లో పెట్టినారు. ఏది మరి ఎంత పెద్ద స్కూల్ రా.
తిరుమల కొండల్లో స్పెషల్ స్క్విరెల్ ఇది, చాలా పెద్దగా ఉంటుంది. గుడ్. పక్కనే బస్సులు పోతుంటాయి. ఇంతకుముందు ఇక్కడే చాలే చాలే. దుప్పి దుప్పి అంటావా? దుప్పులు అంటారు, తెలుగులో దుప్పి అంటారు. జింకల కంటే పెద్దవి. చిన్ని వీడియో చాలా అది. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. జై హనుమాన్. మొత్తం మ్యాప్ కొండని ఇక్కడ ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఇక్కడికి వెళ్ళి ఇది గాలిగోపురం, మోకాల మిట్ట. అసలు మెట్లు ఇలా ఉంటాయి, ఇదే హార్డ్గా ఉండే మెట్లు ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు టెంపుల్కి. ఓకే ఓకే. కోడి, అది కూడా నాటుకోడి అంటే ఇంకా అడవి కోడి. జింకనా ఇడే కనపడి ఆడిపోయింది. అది అడవి కోడి ఎక్కడుంది? అవును, ఆ మధ్యలో ఉంది. కొమ్ములు కూడా ఉన్నాయి. కొత్త మండపం 2830. చిన్నది మండపం. అప్పట్లో కూర్చొనేది ఇట్లా టేబుల్స్ అన్నీ ఉండేవి కాదు, ఇలాంటివన్నీ ఉండేవి కాదు కూర్చోడానికి. ఇప్పుడు వేసారు కానీ అప్పుడు ఇలాంటివి వచ్చి దీంట్లో వచ్చి కూర్చునేవాళ్ళు, ఇక్కడే పడుకునేవాళ్ళు. ఇంతకుముందు కిందికి వెళ్ళి కిందికి రోడ్ క్రాస్ చేసాము, పైన ఫ్లైఓవర్ కట్టినాడు, బ్రిడ్జ్ కట్టినాడు. అవునవును, అప్పుడు కడతావు నిన్నాడు. కింద బస్సులు పోయేవి, ఇలా నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఇప్పుడు ఇది వేసినాడు క్రాస్ కావడానికి. ఈ వెదర్కి సెట్ అయిపోతాడు. మోకాళ్ళ పర్వతం అక్కడ ఎక్కాలి, బస్సు దిగేది. ఈ ఎండలో ఇక్కడ కాళ్ళు కాలుతాయి, అందుకని ఈ తెల్లగా వేసినారు నడవడానికి. దీని మీద నడిస్తే కాలు కాలుతాం. మౌంటైన్స్ పైన అన్ని బ్లాక్గా ఉన్నాయి, ఎందుకంటే ఇన్ని వాటర్ ఫాల్స్. వర్షం పడిందంటే అన్ని వాటర్ ఫాల్స్ ఇక్కడ. మోకాళ్ళ పర్వతం వచ్చింది. అది ఎక్కితే అయిపోతుంది, వచ్చేస్తుంది తిరుమల. కాలు నొప్పి. बाथरूम में कैसे रहा ले अपना सेट के స్టెప్ కొట్టేశారు ఇక్కడ. మోకాళ్ళ పర్వతం. కొంతమంది మోకాళ్ళ మీద కూడా నడుస్తున్నారు. సేపు నడుస్తారు, మళ్ళీ నడుచుకుంటూ వెళ్తారు. మొక్కుబడి ఉంటుంది. అందరూ
మోకాల పర్వతం, మోకాల మీద నడిచేవాళ్ళు, ఆవులు నడిచేవాళ్ళు, టెంకాయ కొట్టేవాళ్ళు. అమ్మో ఎక్కినా నేను. ఇప్పుడంతా దిగేది. ఎంతసేపు ఎక్కినాము? ఒక 250 స్టెప్స్ ఉంటాక అంతా దిగేదే ఉంటుంది. ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఆ మోకాల పర్వతం అయిపోయింది, అంతా దిగేదే. కష్టపడి ఎక్కినా. నెంబర్ చూసి ఎక్కడుంది నెంబరు? ఈ కుంకుమల్లో వీటిల్లో కలిసిపోయింది నెంబరు. డబ్బులు పెట్టి తీసుకోవద్దు. అయిపోయింది, వచ్చేసాం. అబ్బా శ్రీ వెంకటేష్ ఆపేసాడు. ఒకప్పుడు ఇవన్నీ మండపాలు, ఇక్కడే పడుకునేవాళ్ళు. అక్కడ మామూలుగా రూమ్స్ అవి ఉండేవి కాదు. వీడియో చెప్తాను. ఇక్కడే పడుకునేవాళ్ళు జనాలు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ తిరుపతిలో, తిరుమలలో. అండర్ బ్రిడ్జ్ కూడా ఉంది. క్లియర్గా రావట్లేదు. అండర్స్ అందరూ వాళ్ళు పడుకుంటారు. అది మండపం, ఇక్కడంతా మండపం. పడుకుంటారు, హోటల్స్కి వెళ్ళరు. ఇక్కడే తినేసి పడుకునేసి రెస్ట్ తీసుకొని దేవుడి దర్శనం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బస్ స్టాండ్ ఇది. మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది ఎంత క్రౌడ్ ఉందో ఈడ. ఫేమస్ షాపింగ్ మాల్స్ కదా ఇవి. కొన్ని ఏళ్ళ నుంచి ఇట్లే ఉన్నట్టున్నాయి ఇవి. బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది ఇది షాపింగ్ మాల్స్. వాళ్ళు చూసుకుంటా క్యాబ్స్ ఇవన్నీ గుండు కొట్టించుకునే వాళ్ళకి రెడీగా ఉంటాయి ఇక్కడ. ఇంకా పిలిగ్రిమ్స్కి హోటల్స్ ఇవన్నీ స్టే చేస్తారు. ఇక్కడే గుండు కొట్టించుకుంటారు, సామాన్ చేస్తారు, దేవుడి రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. షాపింగ్ చేస్తూ ఉంటారు. ఫ్రీ ఫుడ్. తిరుపతి వాళ్ళు కాదు, ఒక టౌన్ కాదు, ఒక సిటీ కాదు, స్టేట్ కాదు, ఒక కంట్రీ కాదు, చాలా మంది వస్తారు. పెట్టేసాం, డైరెక్ట్గా పెట్టేశాను కొండ మీద. అమ్మ అక్కడంతా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఏమి ఉన్నాయి, కొండ ఫుడ్ కోర్ట్స్, వాటర్. ఇక్కడ మళ్ళీ ఒక ఇది షెల్టర్ లాగా పడుకుంటారు జనాలు. లోపల తీర్థకట్ట అంటే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఈ ఏరియా గుండు కొట్టించడానికి. ఈ ఏరియా వెనకాలంతా టెంపులే. దా బాబా కిటకిటలాడిపోతున్నారు జనాలు. అసలు చూడు ఎంతమంది ఉన్నారు చూసి బాబా. దీంట్లో చూడు, అక్కడ చూపిస్తావు కదా ఇంకా ఎంతమంది ఉన్నారో. ఇంత పెద్ద షెల్టర్లో చిన్న స్పేస్ దొరికితే చాలు, చాపేసేసి పడుకునేస్తారు. రూమ్లలో కన్నా ఇక్కడే ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. రూమ్స్ దొరకవు కదా అందరికి చాలా కష్టం దొరకడం. చాలా తక్కువ ఉంటాయి రూమ్స్, జనాభా ఏమో ఎక్కువ వస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడే పడుకునేస్తారు. కొంచెం స్పేస్ దొరికితే చాలు, తీసుకోవటం, బ్లాంకెట్ వేసుకోవటం, పడుకోవడం. అన్నప్రసాదం సెట్, ఫ్రీ ఫుడ్. బట్ దీన్ని అక్కడ మార్చేసినారు. ముందు నేను చూపిస్తాను. అది ఇక్కడ పాటలు పాడతారు, సంకీర్తనలు. ఇక్కడ
చిన్నది, లోపల ఇంకా పెద్దగా ఉంటుంది పాటలు పాడేది. సో మెనీ పీపుల్. దిస్ టెంపుల్ ఇక్కడే ఉంది. ఇటెల్ రాజేష్. అదిగో టెంపుల్. పాట పాడుతున్నారు. దేవుడి దర్శనం చేసుకుని టెంకాయ కొడతారు. ఆంజనేయ స్వామి ఇక్కడ టెంకాయ కొడతారు. ఎంతమంది ఉన్నా చూడండి, అక్కడ తోసుకొని టెంకాయ కొడతారు. ఇన్ని టెంకాయలు కొడతారు అన్ని దేవుడి ప్రసాదానికి వెళ్తాయండి. హారతి కూడా ఇవ్వాలి. ఎదురుగా టెంపుల్ ఎదురుగా ఉంటుంది. టెంపుల్ ఎదురుగా నా దగ్గర గింబెల్ ఉంది. గింబెల్ అంటే పట్టుకుంటారు చూసావు, అది మొయ్యలేక తేలేదు. బ్యాగ్ ఉంటే అది ఉంటే కదలదు, స్క్రీన్ కదలదు. ఆడికి వెళ్ళినప్పుడు మెయిన్ టెంపుల్కి వచ్చినాము. దర్శనానికి 24 hours ఉంది అంట. అందుకే నేను దర్శనానికి వెళ్ళట్లేదు. ఎత్తు గోవింద. ఏదైనా చెప్పను బాబా. గోవింద గోవింద. అది కాక చెప్పు. దేవుడి నమస్కారం పెట్టుకోవడమే ఎక్కువ. దర్శనం చేసుకున్నావా, లోపల పోకపోయినా ఇక్కడ నుంచి దర్శనం చేసుకుంటే దర్శనం చేసుకున్నంత పుణ్యం మనకు వస్తుంది. ఇక్కడికి రండి, శాస్త్రాంగ నమస్కారం చేయండి, టెంకాయ కొట్టండి. ఎదురు టెంకాయ చూడండి, టెంకాయ కొట్టండి. అక్కడ హారతి తీసుకోండి. ఎప్పుడైనా సరే తిరుమల కొండకు వస్తే దర్శనం ఒకటే కాదు, ఇది కూడా చేస్తుండాలి. రెస్ట్ తీసుకోండి, కూర్చోండి ప్రశాంతంగా. ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేయండి, పీస్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ మాడ వీధులు అంటారు. ఇవన్నీ ఈ మాడ వీధుల్లో రౌండ్లు వేయండి. ఒక పెద్ద రౌండ్ వేసుకోవచ్చు. వాక్ చేసుకుంటాను మాడ వీధుల్లో, ఎంత హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కోనేరు, అది అదిగోండి అక్కడ కోనేరు. అక్కడ దేవుడు మెరుస్తున్నట్టు బంగారం పోతుంది కదా, అది కోనేరు. ఇప్పుడు అలో చేయట్లేదు లోపలికి. అక్కడ లైట్లు వెళ్ళినా చూడండి, అది అన్నప్రసాదం. అన్నప్రసాదం అక్కడ లైట్లు వెలుగుతున్నాయి. అక్కడ పిల్లలు జాగ్రత్త, పేరెంట్స్ దగ్గర ఉండండి, తప్పిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది జనాలు ఉన్నారు. దర్శనం చేసుకొని దీపం వెలిగించి ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. చాలాసేపు కూర్చొని అలా జనాలను చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అక్కడ పాడుతూ ఉంటారు మన కోసం భక్తి పాటలు, వింటా పరవశించవచ్చు.
అదో ఇంటికి వెళ్తాన్నాము జీప్లో స్పెషల్ జీప్ మనకు. అన్న లైట్ కూడా వేసాడు మాకు వీడియో తీసుకోమని. అంత ఇది వెలుగంటే ఇంకా పెద్దది ఇది. ఓయమ్మా ఏం చేసావు కాదు వెనకాల తీద్దాం అనుకుంటా. కారులో పోతా మనం నడుచుకున్నది గుర్తు చేసుకుంటా జ్ఞాపకాలు. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడేమో జీపులో వెళ్తున్నాం. అఖిల్ జస్ట్ ఇక్కడే నువ్వు ముక్కు చీదుకుంది. చిట్టి ఇక్కడే నువ్వు ఫోటో తీసుకునింది ఇక్కడే. కాదు మంజు, మనం పులి తప్ప అన్ని జంతువులను చూసాం రోడ్డు మీద. పులి ఒకటి కనపడలేదు. ఆడికి సర్చ్ చేసినాం అనుకో కనపడలేదు. తిరుపతి చూడు అక్కడ బ్రిడ్జ్ కనపడుతుందా, దిగేది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దగ్గర మా ఇల్లు. ఆ బ్రిడ్జ్ దిగే దగ్గరే ఎంత పెద్ద చూడు. గట్టిగా పడుతుంది.